బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. 4 కమిషనరేట్ల పరిధిలో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం కొత్త జోన్లకు డీసీపీని నియమించింది. మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారుల బదిలీకి సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట కొత్త సిపిగా రష్మి పెరుమాల్ నియమించారు. ఇక చివెంల డీసీపీగా యోగేష్ గౌతమ్, కుక్కటిపల్లి డీసీపీగా రితిరాజ్, రాజేందర్ నగర్ డీసీపీగా శ్రీనివాస్, ఉప్పల్ డీసీపీగా సురేష్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా బదిలీలు, 4 కమిషనరేట్ల పరిధిలో కీలక మార్పులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోలేలు అందిస్తారు. సునీల్, రాష్ట్ర ప్రభుత్వము నూతనంగా 3 కమిషనరేట్ తో పాటు మరొక కమిషనరేట్ ఫ్యూచర్ సిటీ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ తో పాటు మొత్తం 4 కమిషనరేట్ పరిధిని ఏర్పాటు చేయండి. ఈ 4 కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే కమిషనర్లని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అటు ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా గతంలో రాచకొండ పోలీస్ కమిషనర్ గా పనిచేసినటువంటి సుధీర్ బాబుని ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా నియమించింది. మరోవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి అవినాష్ మాంతిని ప్రస్తుతము మల్కాజిగిరి కమిషనర్ గా నియమించింది. మరోవైపు హైదరాబాద్ కమిషనర్ గా రమేష్ రెడ్డి, మరొక హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనర్, మొత్తం 4 మాత్రం 4 కమిషనర్ పరిధిలో ఇప్పటికే నియమించిన నేపథ్యంలో ఇక ఆయా కమిషనర్ పరిధిలో విస్తరించిన ప్రత్యేక జోన్లకు సంబంధించిన దానిపై కూడా ఈ రోజు కొంతమంది ఐపీఎస్ అధికారులు, దాదాపు 20 మంది ఐపీఎస్ అధికారులని ఉత్తర్వులు బదిలీ చేస్తూ అటు చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొంతమంది ఐపీఎస్ లో ప్రధానంగా చేవెళ్ల డీసీపీగా యోగేష్ గౌతమ్, అదేవిధంగా కుక్కట్పల్లి జోన్ డీసీపీగా రితిరాజు, శ్రీలింగపల్లి జోన్ డీసీపీగా చింతనేని శ్రీనివాస్ తో పాటు బేగంపేట స్పెషల్ జోన్ డీసీపీగా రక్షితామూర్తి, అదేవిధంగా రాజనగర్ డీసీపీగా శ్రీనివాస్, ఉప్పల్ డీసీపీగా సురేష్, అదేవిధంగా సిద్దిపేట సిపిగా పోలీస్ కమిషనర్ గా రష్మి పెరుమాల్ తో పాటు హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ గా విజయ్ కుమార్, గతంలో వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేసినటువంటి విజయ్ కుమార్ ని ఇప్పుడు హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ గా నియమించింది. ఇక మిగతా సిద్దిపేట సంబంధించిన దాంట్లో రష్మి పెరుమాల్ కమిషనర్ గా నియమించింది. మొత్తం 20 మంది ఐపీఎస్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇస్తూ, అంటే ఢిల్లీతో పాటు మరోవైపు వారికి పదోన్నతి కల్పిస్తూ కొద్దిసేపునే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణ ఉత్తర్వులు కూడా జరుగుతుంది. రేపటి నుంచి వారందరూ కూడా విధిలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్తగా నిర్మించినటువంటి 4 కమిషనరేట్ పరిధిలో కొత్త జోన్లను ఏర్పాటు చేయడం ఉంది. మల్కాజిగిరి స్పెషల్ జోన్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు బేగంపేట స్పెషల్ జోన్ ఏర్పాటు చేశారు. మరోవైపు సికింద్రాబాద్, అంతకుముందు నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ అనేది నగర పరిధిలో ఉండేది. కానీ ఇప్పుడు జోన్ వైజ్ గా ఇప్పటికే అటు పోలీస్ కమిషనరేట్ 4 పోలీస్ కమిషనర్ తో పాటు మున్సిపల్ సంబంధించినటువంటి జోన్లను కూడా 12 జోన్లను ఏర్పాటు చేసింది. ఆ జోన్లకు అనుకూలంగా డీసీపీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.